నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. దేశ 16వ జనగణన 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణన అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1న రిఫరెన్స్ తేదీని నిర్ణయించింది. దాని ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకు జనగణన పూర్తి కానుంది. ఈసారి సెన్సస్లో ఒక కీలక మార్పు చోటు చేసుకోనుంది. దాదాపు 7 దశాబ్దాల తర్వాత తొలిసారిగా కులాల వారీగా వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మేరకు సెన్సస్ చట్టం 1948 మరియు సెన్సస్ నియమాలు 1990 ప్రకారం 2 దశల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ముందుగానే ప్రారంభం కానుంది. ముఖ్యంగా మంచుతో కప్పబడిన ఏకకాలంలో గణన సాధ్యం కాని ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని భాగాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ నుంచి జనాభా గణన మొదలవుతోంది. కులాల వివరాలను జనాభా గణనలో చేర్చాలన్న నిర్ణయాన్ని ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. ఈ చర్య పారదర్శకతను, జాతీయ స్థాయిలో ఏకరూపతను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను పారదర్శకంగా నిర్వహించాయి, కానీ మరికొన్ని అలా చేయలేదు. ఈ వ్యత్యాసాలు సందేహాలకు తావిచ్చాయి, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. భారతదేశంలో చివరిసారిగా 2011లో జనాభా గణన జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సిన సెన్సస్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. 2011 జనాభా గణన 2 దశల్లో జరిగింది. ఇంటింటి గణన, గృహ గణన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2010 వరకు, జనాభా లెక్కింపు ఫిబ్రవరి 2011లో జరిగాయి. రాబోయే జనాభా గణనలో కులాల వివరాలను చేర్చడం ఒక చరిత్రాత్మక పరిణామంగా పరిగణిస్తున్నారు. బ్రిటిష్ వారి హయాంలో 1881 నుంచి 1931 మధ్య చివరిసారిగా సమగ్రమైన కులాల వారీగా గణన జరిగింది. 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన చేపట్టి కులాల సమాచారాన్ని సేకరించినప్పటికీ ఆ డేటాను పూర్తిగా ప్రచురించడం కానీ ఉపయోగించడం కానీ జరగలేదు. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా మాట్లాడుతూ, సమాజంలో లోతుగా పాతుకుపోయిన నిర్మాణాత్మక అసమానతలను వెలికితీయడానికి, సమ్మిళిత విధానాలను రూపొందించడానికి కులగణన చాలా అవసరమని గతంలో అభిప్రాయపడ్డారు.